నమస్కారం. దామర్మడుగు పంచాయతీలోని ఈ ఎన్టీఆర్ నగర్లో మీరందరూ చూస్తున్నారు. ఇందుకు ముందు ఇది వీళ్ళు జగనన్న కాలనీ అని చెప్పి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు లేకుండా 5-6 సంవత్సరాల నుంచి మేము ఇలాగే ఉన్నాము అని చెప్తున్నారు. ఇది సుమారు 315 ప్లాట్లు ఉంటే 200 మందికి అలకేట్ చేశారు. కానీ దాంట్లో 100 మంది ఉన్నారు ఇప్పటి వరకు. కొరవి వాళ్ళు ఇల్లు కూడా కట్టుకోలేదు, మిగతా స్థలాలు అసలు అలకేట్ కాలేదు. కానీ ఉన్న వాళ్ళకి కూడా కనీస వసతులు, మౌలిక సదుపాయాలు, తాగు నీళ్లు కానీ, లైట్లు కానీ ఎటువంటి సదుపాయాలు ఇక్కడ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఈ రోజు పేద ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవ ఈరోజు మీరు చూశారు. ఇక్కడ మనం 11,25,000తో ఆల్రెడీ వాటరు పైప్ లైన్ అన్నీ వేయించడం జరిగింది. ఈరోజు ఇక్కడ నీళ్లు కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. రాబోయే 15 రోజుల్లో ఇంకొక 6 లక్షలు కూడా ఖర్చు పెట్టి ఇంటింటికి కొళాయి వచ్చే విధంగా ఇక్కడ ఈ సదుపాయం కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ఇక్కడున్న మహిళలందరూ అడగడం జరిగింది. కొన్ని దగ్గర లైట్లు లేవని, ఆ లైట్లు కూడా తప్పకుండా ఇస్తాం. రాబోయే రోజుల్లో రోడ్లు, డ్రైనేజీలు కూడా ఈ కాలనీకి, ఇంతమంది పేద ప్రజలు ఉన్న కాలనీకి తప్పకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగా ఖాళీగా ఉన్న కాలనీలు ఎన్నో చూసాం. పోనీ దాంట్లో ఉన్న స్థలాల్ని వేరే వాళ్ళకి, లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తామంటే ఆ ఇచ్చేదానికి కూడా అవకాశం లేకుండా చేసి పెట్టున్నారు. దాన్ని సరిదిద్ది రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇస్తామని చెప్పుకుని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక బోర్ వేసి నీళ్ళు ఇచ్చామంటే మనమందరం, మన ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమైన, ఆయన చెప్తుంటారు P4 విధానంలో ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి సాయం చేయాలి అని చెప్పి. అందులో P4లోనే ఈరోజు కరీముల్లా అన్న మనకి స్థలం ఇచ్చారు కాబట్టి మనం ఈ బోర్ వేసుకోగలిగాం, నీళ్ళు అందరికీ అందించగలుగుతున్నాం. లేకపోతే అది వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఈ కాలనీ యొక్క ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీగా పేరు మార్చిన ఈ కాలనీ ప్రజల అందరి తరఫున కరీముల్లా అన్నకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ స్థలం వాళ్ళకి ఇచ్చి పేదవారి గొంతు నింపినందుకు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.